దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో ఏం పలుకుతున్నాడో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు నేను ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? కనికరము గల దేవుడు. హల్లెలూయా. కావున ఆయన నీ చెయ్యి విడువుడని ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి నీతోనే పలుకుతున్నాడు. హల్లెలూయా. నీకు నాకు ఎందుకు భయము? నీవు నేను ఎందుకు భయపడి మూతి ముడుచుకుని దిగులుతో బెంబేలుపడి ఉన్నాం? హల్లెలూయా. ఎందుకంటే మనల్ని చెయ్యి విడివినటువంటి దేవుడు మనము కలిగి ఉంటుండగా, మనల్ని చెయ్యి విడివినటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయించి ఉంటుండగా మనకెందుకు దిగులు, మనకెందుకు భయం? ఎందుకో తెలుసా? ఆయన కనికరము గల దేవుడు. హల్లెలూయా. లోకంలో ఎవరు మన మీద కనికరము చూపుతారో చూపురో, కానీ ఆయా సందర్భాలలో కనికరము చూపనటువంటి వ్యక్తులు మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. హల్లెలూయా. ఈ మనిషి నా మీద కనికరమే చూపినట్టుండే, ఈ మనిషి నా మీద జాలే చూపినట్టుండని మనం అనేక సందర్భాల్లో దిగులు పడి, అనేక సందర్భాల్లో బాధపడి, కష్టపడి మనం కూర్చొని ఉంటాం. అయితే ఇదిగో మీకు ఒక దేవుడు పరిచయం అవుతున్నాడు. హల్లెలూయా. ఏమని పరిచయం అవుతున్నాడంటే కనికరము గల దేవుడు. హల్లెలూయా. నీవు ఉండే బాధలో, నువ్వు ఉండే శ్రమలో, నువ్వు ఉండే కష్టములో, నువ్వు ఉండేటువంటి నష్టములో మన పట్ల జాలి గల దేవుడు, కనికరము గల దేవుడు మనల్ని చేయవిడుడంట. ఈ వాక్యము నీవు నమ్మినట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో. ప్రభువా, కనికరము గల దేవా, జాలి గల దైవమా, నా చేయి విడువు ప్రభువా. నేను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను ప్రభువా, ఈ కష్టంలో, నష్టంలో, వేదనలో, అయా నిందల్లో ఉన్నాను ప్రభువా. నా మీద కనికరం చూపువారు ఎవరు లేరు ప్రభువా. నీవు నా మీద కనికరము చూపి నా చేయి విడవకుండా నన్ను బలపరచు, ప్రోత్సహించని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను విడువను, ఎడబాయనుని, ఏమాత్రము నిన్ను చేయబడునని చెప్పినటువంటి దేవుడు నీ చేయి పట్టుకొని నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. నమ్మినట్లయితే లేచి మోకరించు. ఇప్పుడే ఆయన కనికరమును పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడి వాక్యమును నీకు నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.